ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూర్గులో కాఫీ తోటలో హౌస్ తీసుకున్నామని చెప్పాను కదా. ఈరోజు అయితే మేము వెకేట్ చేస్తున్నాము. ఇంకా కాఫీ తోటను మొత్తం కూడా విజిట్ చేయలేదు. ఈ కాఫీ తోటను ఇంతకుముందు వేరే కాఫీ తోటను చూసి వచ్చాము ఎస్టర్డే. ఈరోజు అయితే ఈ కాఫీ తోటను కూడా చూద్దాం అనేసి ఇంకా వెకేట్ చేసే ముందు చూడడానికి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను. మేము ఎక్కడంటే మేము కాటేజెస్ తీసుకునింది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్స్ ITSY హోటల్ అని ఒక ఉంటుంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు. అదే ప్యాకేజ్లోనే 1 డేకి ఇంత అని అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవే కాఫీ గింజలు. కాఫీలోనే 2 రకాల కాఫీ చెట్లు అయితే ఉంటాయి చూడండి. ఇవైతే ఇంకా పక్వానికి అయితే వచ్చేసాయి, ఇంకా తెంపేసుకోవచ్చు. ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొంచెం లేతగా ఉన్నాయి, కొంచెం ఫుల్గా మాగిపోయాయి అలాగా. ఇవి మొత్తం కూడా కాఫీ గింజలు చూడండి, చాలా బాగుంది వ్యూ. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను, బాగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా కాసాయి కొన్ని చెట్లు అయితే, కొన్ని ఇంకా మాగలేదు. కానీ ఇవైతే చూడండి సూపర్గా ఉన్నాయి, తినొచ్చు ఇవి మనము, ఏమీ కాదు. ఇవి ఇప్పుడు ఎలా ఉంటాయి టేస్ట్ అనేది చెప్తాను, ఓకేనా. చాలా బాగుంది లైవ్లో ఈ విధంగా కాఫీ తోట చూస్తుంటే. చూడండి ఎంత బాగుంది అసలు ఈ ఫీలింగ్. కాఫీ తోటలోనే స్టే చేయడము చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఎప్పుడన్నా కూర్కి వస్తే ఇంకా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి ఫేమస్ ప్లేసెస్లలో. చాలా బాగా వస్తుంది ఇక్కడ అక్కడ కంటే కూడా. చూడండి చాలా బాగున్నాయి కాఫీ గింజలు. కాఫీ గింజలు తెంపాను కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం కూడా చెప్తాను. లైట్గా స్వీట్నెస్ అయితే ఉంది, కానీ కాఫీ ఫ్లేవర్ మనకు ఎక్కడ కనిపించదు. ఈ కాఫీ స్మెల్ ఫ్లేవర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఫస్ట్ చిన్నగా పూత వస్తుంది కదా గింజకి ముందు. సో ఆ పువ్వు పూసేటప్పుడు మంచి స్మెల్, మంచి అరోమా అయితే వస్తుందంట. కాకపోతే ఈ స్టేజ్లో అయితే కలర్ మాత్రమే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, కానీ టేస్ట్ స్మెల్ అసలు అట్రాక్ట్ చేయదు. ఇది టేస్ట్ చేస్తే కొంచెం స్మెల్ స్వీట్నెస్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు మనకు కాఫీ అని కనుక్కుంటాం, ఫ్లేవరు టేస్ట్ అరోమా ఎప్పుడు వస్తుందంటే కాఫీ గింజల్ని రోస్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు, చూస్తున్నారు కదా. మామూలుగా ఈ కాఫీ గింజలు మంచి సీజన్లో వచ్చామని అయితే నేను అనుకుంటున్నాను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో అయితేనే ఇవి ఇలా ఉంటాయి. తర్వాత ఇవి రైప్ అయిపోయాయి, మాగిపోయాయి. ఇవి ఇంకా హార్వెస్టింగ్ టైం ఇదే జనవరి, ఫిబ్రవరి. సో మేమైతే ఇప్పుడు డిసెంబర్లో వచ్చాము కాబట్టి మేమైతే హ్యాపీగా చూడగలుగుతున్నాము మంచిగా కాయలు అందుకు. ఇంకా తర్వాత సెప్టెంబర్, నవంబర్లో కూడా వచ్చినా కూడా మనం చూడొచ్చు. కానీ ఆఫ్టర్ ఫిబ్రవరి అలా వస్తే కనుక కొంచెం కష్టం అయితే అవుతుంది. చూడండి ఎక్కడ చూసా కూడా కాఫీ భలే చాలా బాగా అయితే పండాయి. ఇంకా అదే సీజన్ అయిపోయింది కదా, ఇంకా ఇవైతే జనవరి, ఫిబ్రవరి అంట హార్వెస్టింగ్ టైము. చూడండి, మీలో ఎంతమంది కూర్గ్ వచ్చి ఇలా కాఫీ తోటలు విజిట్ చేసి అలాగే స్టే చేసి ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎప్పుడైనా కూర్గ్ వచ్చే వాళ్ళైనా సరే ఇవన్నీ తెలుసుకొని ఇంకా మనం కూర్గ్ వచ్చామంటే కూడా ఇవి ఎక్కడ చూసినా కూడా బాగా కనిపించేస్తాయి. ఇక్కడ చూడండి, ఇవి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నాకైతే తమలపాకు చెట్లాగే అనిపించింది. నేనైతే తమలపాకు అని అయితే అన్నాను. తమలపాకు ఇంత మందంగా ఉండదంటే ముదిరితే ఇలాగే ఉంటుందేమో అని నేను అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది మిరియాల చెట్టు. మనం రోజు కర్రీలలో, ఇంకా పులావ్స్, బిర్యానీ, నాన్ వెజ్ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా మిరియాలు. ఈ మిరియాలలో మనకు క్వాలిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అలాగా. కాస్ట్ అయితే ఇక్కడ టూ మచ్ కాస్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మంచి ఫ్లేవర్ అయితే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా స్పైసెస్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి కూర్గ్లో. చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము కాఫీ తోట మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగున్నాయి అసలు. వదిలి రాబుద్ది కాదు అనే అంత చాలా బాగున్నాయి అసలు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మనసు ఒప్పదు, అంత బాగున్నాయి. ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాను, చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఇక్కడ చూడండి చాలా కాసాయి, ఇక్కడ అక్కడ అని కాదు, మోస్ట్లీ అన్నీ అలాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయి అసలు. రెడ్ స్ట్రాబెర్రీస్ లాగా, స్మాల్ స్ట్రాబెర్రీస్ లాగా ఉన్నాయి ఇవైతే కనుక. చాలా బాగుంది.
ఇంత అట్రాక్టింగ్ అయిపోతుంది నా కళ్ళకు కానీ మనసుకి కానీ. చాలా బాగున్నాయి అసలు. ఇవి పక్షులు తినవేమో కదా, పక్షులు స్వీట్గానే ఉంటాయి, తినొచ్చు, కానీ ఇవి తిన్నట్టున్నాయి. కొన్ని అయితే మంచిగా పండిపోయి కొంచెం ఎండిపోయినట్టు కూడా ఉన్నాయి కొన్ని స్టేజెస్, కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. అలాగే వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? నాతో షేర్ చేయండి. అలాగే మీరు కూర్గు వెళ్ళి ఇవన్నీ విజిట్ చేసామనుకుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడైతే కన్నా ఈ కాఫీ తోటలు ఏం డైరెక్ట్గా అలా వేసి ఏం వదిలేరు. ఏంటంటే వీటికి నీడ అయితే కావాలి. మరి అంత ఎండ ప్రాంతంలో ఇవైతే ఉండవు, ఎందుకంటే ఇవి హైట్లో ఉంటాయి ఎక్కువ. మీరు చూస్తున్నట్లయితే ఇవి ఎక్కువ హైట్లోనే పెరుగుతాయి, హైట్లో వేస్తారు. అలాగే ఎందుకంటే కూల్గా ఉంటుందనేసి. అలాగే వీటికి నీడలాగా సపోర్ట్గా పెద్ద పెద్ద చెట్లు అయితే వేస్తారు. ఇందులో కూడా కొన్ని స్పైసెస్ ట్రీస్ కూడా ఉంటాయి. ఇక్కడ అక్కడ ఎక్కడ అని కాదు, కానీ ప్రతి చెట్టు నాకైతే ఇంతకుముందు తెలీదు కాఫీ గింజలు ఇలా ఉంటాయి అనేసి. ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను మొత్తం. నేను ఇంకా ప్రాసెస్ వీడియో కూడా చేశాను చూడండి. ఫ్యాక్టరీలో ఇవి ఎలా ఎండబెడతారు, అలాగే ఎలా రోస్ట్ చేస్తారు, రోస్టింగ్ మిషన్స్ ఉంటాయి. తర్వాత పౌడర్ చేసి హై క్వాలిటీగా చాలా బాగుంటాయి. ఇందులో మనకు బయట కొంటూ ఉంటాం కదా, అందులో సంథింగ్ వేరే కల్తీ ఉండొచ్చు, కానీ ఇవైతే చాలా ప్యూర్గా మనమైనా చేసుకోవచ్చు వీటితో, ఈ గింజలతో. చూడండి ఎంత బాగుందో అసలు తోట. ఇలా ఉంటుంది వ్యూ మొత్తం. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి, చెట్ల కింద కాఫీ తోట ఇలా క్రాస్గా ఉంటుంది, ఒక షేప్లో అయితే వేస్తారు, ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా ఈ తోటలో కొన్ని స్పైసెస్ కూడా ఉంటాయి. ఇదిగో చూడండి, వీటికి పెద్ద చెట్టుకి కొంచెం సపోర్ట్గా పెట్టి మిరియాల చెట్టు కూడా వేశారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మిరియాల చెట్టు గురించి. ఇక్కడైతే ఇంకా కొన్ని పచ్చిగానే ఉన్నాయి, కాయలు పచ్చిగా ఉన్నాయి. అలాగే ఇంకా ముదరాలి కొన్ని అయితే. ఎంత బాగున్నాయి అసలు వ్యూ. సో బ్యూటిఫుల్ యా. లైఫ్ అంటే ఏంటి? మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, మంచి ఫుడ్ తినడం, ఇంకా సంథింగ్ అన్నీ యాడ్ చేస్తేనే కదా మన లైఫ్కి అర్థం ఉండేది. సో చాలా బాగా అనిపించాయి. ఇది చూడండి, ఇది కొంచెం బిగ్ ట్రీ. ఇది కాఫీ చెట్లలో 2 రకాలని చెప్పాను కదా. ఒకటి నార్మల్గా ఇలా ఉంటుంది, కొంచెం ఇంకొకటి వచ్చేసి కొంచెం హైట్ అయితే పెరుగుతుంది. అవి వచ్చేసి అరేబికా అండ్ రూబస్టా కాఫీ ట్రీస్. చూడ్డానికి సిమిలర్గానే ఉంటాయి, కానీ 2 కాకపోతే డిఫరెన్స్ అయితే కొంచెం ఫ్లేవర్లో డిఫరెన్స్ అలా అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి. వాడు పదే ఎన్నిసార్లు యూజ్ చేస్తావమ్మా అనుకుంటారా ఏంటి? కామన్ థింగే కదా, మనకు నచ్చితే పదే చెప్తా ఉంటాను నేనైతే కనుక, ఎవరికైనా సరే. చూడండి చాలా బాగా అనిపించాయి. వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. అక్కడ ఒక హౌస్ లాగా ఉంది. చాలా ఇక్కడ కొంచెం పచ్చిగానే ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా అయితే ఉన్నాయి చూడండి.
మధ్య మధ్యలో ఈ విధంగా వేశారు. సేమ్ టు సేమ్ ఇవి తమలపాకుల్లాగే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏమంటారు చూడండి. నేనైతే తమలపాకు అన్నాను, కానీ ఆహా కాదు కాదు అన్నారు. స్మెల్ చూడమని చెప్తే ఓహో కాదు స్మెల్ రాలేదు అని చెప్పాను నేనైతే. ఇక్కడ డాగ్ ఉంది, చాలా డీసెంట్ డాగ్, అసలు ఏమనట్లేదు. ఇంకా మా ఊర్లో ఉంటాయి డాగ్స్, మీదికి వస్తుంది మా ఊర్లో మా డాగ్ అయితే కనుక. మేము వచ్చేది ఆలస్యము, మీద వచ్చి పడుతుంటుంది. చూడండి నేనైతే ఇలా వీడియో తీస్తూ వచ్చానా, వాళ్ళేమో మొత్తం తోట మొత్తం కూడా చూసేసి వచ్చేస్తున్నారు ఫాస్ట్గా. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కాఫీ తోట నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే ఖచ్చితంగా లైక్ చేయడం, అలాగే కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండేనా? బాయ్ 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 కూర్.